అంటే కేసీఆర్ ప్రభుత్వంలో పెన్షన్ అనేది ఖచ్చితంగా టైంకి వస్తుండే మేడం. ఖచ్చితంగా రైతు బంధు కూడా యాసంగి పంట యాసంగి వానాకాలంకు టైంకి అందిస్తుండే. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ వచ్చేసి ఒక 2-3 నెలలు బరాబర్ టైంకి ఇచ్చింది. ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి టైం దాటిపోతుంది. ఇప్పుడు రైతు బంధు అయితే ఇంకా రైతు భరోసా అని చెప్తున్నారు, ఇంకా రాలేదు. రైతు బంధు ఆపేసి ఇక రుణమాఫీ చేస్తున్నారంట. మనకు తెలిసిన విషయం, ఇంటిమేషన్ ప్రకారం అది కరెక్ట్ కాదు నాకు తెలిసి. రైతును పుట్టాలా కొట్టి ఒక 100 మందిని కొట్టేసి 10 మందిని రుణమాఫీ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. అది రైతు బంధు వేసుకోవాలను, రుణమాఫీ చేయి. ఆ రుణమాఫీలు కూడా అవకతవకలు ఉన్నాయంట, కొందరు జరుగుతున్నాయని చెప్పేసి అంటారు. ఇక మన కన్ఫర్మ్ అది విషయం ఇంకా ఇంటిమేషన్ లేదు. ఇక 15 ఆగస్టు రేపు కావచ్చు, 2 లక్షలు చేస్తాడా ఏం అవుతుందో తెలియదు ఇంకా. కానీ రైతు బంధు రైతు భరోసా పేరు ఉన్నది కన్ఫర్మ్ టైంకి ఇస్తే బాగుండు. మంచిగా మందు బస్తాలకు రైతులకు దేనికి ఉపయోగపడుతుండే. ఇది ఇబ్బంది ఉంది. పెన్షన్ కూడా టైంకి వస్తలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా పరిస్థితి మేడం. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇక దాన్ని కూడా ఏమి ఆచూకీ లేదు మేడం. ఖమ్మంలో సభ పెట్టేసి అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఇంకా దానికి కూడా ఏం లేదు. గృహలక్ష్మి కింద ఇల్లు కుట్టేస్తామని అది లేదు. పెన్షన్ లేదు, టైంకి అందిస్తలేదు. రైతు భరోసా అసలు లేదు. రుణాఫీ కూడా కొందరికి అవుతుంది, కొందరు కాలేదని చెప్తున్నారు. ఉచిత బస్సు అనేది బాగానే ఉంది, కానీ మరి లేడీస్ పరంగా వాళ్ళే అవన్నీ బస్సులో కూర్చొని టిఫిన్ చేయడము, పనులకు పోవడము, విద్యార్థులు కానీ ఇక మామూలు వేరే వాళ్ళు కానీ ఇక ఇబ్బంది అవుతుంది బస్సు విషయంగా అయితే. ఫ్రీ పెట్టదు, అది కొద్దిగా ఇబ్బంది. ఛార్జ్ తగ్గించి పెడితే బాగుండు నా ఆలోచన ప్రకారం, అభిప్రాయం. ఫ్రీ పెట్టింది వెస్ట్ అంటలేను, కాకపోతే కొద్దిగా ఛార్జ్ తగ్గించి పెట్టేస్తే బాగుండు. ఫ్రీ పెట్టుట్లా అది లేడీస్ అందరూ ఆన్లైన్ టిఫిన్ చేయడము, పనికి వెళ్ళడం, అందరూ విద్యార్థులకు స్టూడెంట్కు కాలేజ్ స్కూల్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది బస్సు ఎక్కడం. అది కొద్దిగా మంచిగా అనిపిస్తలేదు కాంగ్రెస్ పాలన. ఇంకోటి అది 500 బోనస్ అనేది సన్నవడ్లకి ఇస్తా అని చెప్పేసి అంటుండు, కానీ అన్ని ప్రతి దొడ్డు వడ్లకు కూడా ఇస్తే బాగుండు అనిపించి అభిప్రాయం. దొడ్డు పెడతారు మేడం ఎక్కువ. ఇక సన్న పెడితే రోగాలు పెడతాయని చెప్పేసి ఎక్కువ దిగుబడి అని చెప్పేసి దొడ్డు పెడతారు. ఇక దొడ్డు కూడా అన్ని కలిపి ఇక 500 బోనస్ ఇస్తే బాగుండు, రైతులకు మేలు జరుగుతుంది. ఇంకోటి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పెంచింది ఒక 100 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని ఒక 2400 చేస్తే ఒక 200 పెంచితే కొద్దిగా బాగుంటుంది క్వింటల్కు వడ్లకు. మొత్తం 9 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికైతే 50-50 ఉంది మేడం, అంత పర్ఫెక్ట్ ఏం లేదు ఇంకా. ఎందుకంటే రుణాఫీ అందరికీ చేసేయాలి. గృహలక్ష్మి ఇళ్ళ పథకం ఖచ్చితంగా నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు కొట్టిస్తానని చెప్పి హామీలలో వాస్తవానికి తెలంగాణలో గిరిజనులు ఎక్కువ శాతం ఓట్లు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎక్కువ శాతం తాండాలో ఉండేది గుడిసెలు మేడం. ఈ తాండానే కాదు, ఏ తాండా పోయినా 10 నుంచి 20 గుడిసెలు ఉంటాయి. నువ్వు దాన్ని ఇంకా అది కడతా చేస్తా అని చెప్పేసి ఇక 5 లక్షలు ఇస్తా, 6 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీకి 6 లక్షలు ఇస్తా, వేరే బీసీ వాళ్ళకి ఓసీ 5 లక్షలు చెప్పి అన్నాడు. కానీ ఇంకా దానికి మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు, ఇల్లు పథకం స్టార్ట్ చేయలేదు. అది మాత్రం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం మేడం. ఖచ్చితంగా ఇళ్ళ పథకం స్టార్ట్ చేయాలి. టైంకి రైతు బంధు వేసేయాలి. రైతు భరోసా పెరిగా టైంకి పెన్షన్లు ఇచ్చేయాలి, బాగుంటుంది మేడం. అట్లా ఇస్తే మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ చేసి విడుదల చేసి మొన్న అది కూడా పోస్టులు మొత్తం కన్ఫర్మ్ చేసుకొని దాని మీదకి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంత జాబ్ చేయాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మేడం.